గత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ఎంఆర్ఓ ఆఫీస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్క్యూట్ హౌస్ వంటి ఆస్తులను తాకట్టు పెట్టారన్నారు. 12-13% వడ్డీలకు అప్పులు తీసుకుని ప్రభుత్వ ఆర్థిక వనరులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. 43,298 కోట్ల విలువైన అప్పులను రీషెడ్యూల్ చేయించామని, తద్వారా 328 కోట్ల మేర ఆదా అవుతుందన్నారు. మరో 1,00,000 కోట్ల మేర అప్పులను కూడా రీషెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో 1,658 కోట్ల ఆర్థికంగా వెసులుబాటు వస్తుందన్నారు. ఈ నిధులతో మరో సంక్షేమ పథకం అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు బారో చేశారు. అధిక ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ రోజు మనం పేపర్లు చదువుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ ఇంకొక పక్కన సర్క్యూట్ హౌస్, ఇలాంటి ఆస్తులు పెట్టి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 12%, 13%. ఇష్టానుసారంగా ఎప్పుడైతే డబ్బులు కట్టరు అనే నమ్మకం లేనప్పుడు, క్రెడిబిలిటీ లేనప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ కూడా పెంచి తీసుకొచ్చారు. ఈ రోజు దిశ మళ్ళీ కేంద్ర సహకారంతో కేంద్ర మంత్రి గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే 43,295 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేపించాం. దీనివల్ల 327 కోట్ల సంవత్సరానికి బెనిఫిట్ వస్తుంది. ఇది కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా వస్తే 1,658 కోట్ల సంవత్సరానికి ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. దీనివల్ల కనీసం ఒక స్కీమ్ ఇవ్వడానికి అవకాశం ఉందని ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం. దిశ అంటే ఏ విధంగా ఒక్కొక్క స్కీమ్ కి ఏ విధంగా ముందుకు పోతున్నాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.